కాజు బర్ఫీ చేసుకోవడానికి ఇక్కడ నేను 3 కప్పులు కాజు అనేది తీసుకున్నాను. ఈ కప్పుతో నేను మెజర్‌మెంట్ అనేది తీసుకొని పెట్టుకున్నాను. అండ్ దీన్ని పౌడర్‌గా చేసి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా చేసుకోవాలన్నమాట పౌడర్ అనేది. ఇప్పుడు షుగర్ సిరప్ కోసము 3 కప్పులు కాజుకి 1.5 కప్పు షుగర్ అనేది వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసి ముదరపాకం వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇలాచీ వేసుకొని అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న కాజు అనేది మొత్తం వేసుకొని ఈవెన్‌గా చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి చేయాలి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా ఉండలా అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా అయితే మనకు పర్ఫెక్ట్‌గా కన్సిస్టెంట్ అనేది బటర్ పేపర్ తీసుకొని ఇందులో మొత్తం బ్యాటర్ మొత్తం ఇందులో వేసుకొని ఈవెన్‌గా స్మూత్‌గా కలుపుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్ పాటు. ఇప్పుడు రోలర్ సాయంతో మనము కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని చపాతీ కర్రకి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని షేప్స్‌లో కట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కాజు బర్ఫీ అనేది రెడీ అనమాట. చూస్తున్నారు కదా, నాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.